Hi friends, నేను మీ Hafiz మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం Infinix ZERO 8i మొబైల్ ని అన్బాక్సింగ్ చేద్దాం. సో చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి Infinix వాళ్ళు ఈ మొబైల్ ని లాంచ్ చేస్తారని మనం అనుకోవచ్చు. జనరల్ గా Infinix వాళ్ళు 0 సిరీస్ లో ప్రతిసారి మంచి మొబైల్స్ ని లాంచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 6.85 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఈసారి వీళ్ళు వాడారు. జనరల్ గా HD ప్లస్ డిస్ప్లే చూడడానికి కనిపిస్తూ ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రాసెసర్ చూడండి హీలియో G90T ప్రాసెసర్ని అయితే వాడారు. చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. ఇది ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీతో పాటు 33 వాట్స్ సంబంధించిన సూపర్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు 48 మెగాపిక్సెల్ సంబంధించిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుందని చెప్తున్నారు. డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. అంటే 16+8 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటు మనకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ బాక్స్ పైన ప్రైజింగ్ డీటెయిల్ చూసుకున్నట్టయితే 19,000 ఉంది. కాకపోతే ఇంత ప్రైజ్లో ఇస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఇంకా మీకు చాలా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లోనే ఈ మొబైల్ మార్కెట్లో చూసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే నేను బ్రేక్ చేసి మొబైల్ చూడడానికి ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇలా నేను ఈ బాక్స్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ పైన చూడండి Infinix ZERO 8i ఎక్స్ట్రా ఆర్డినరీ విజన్ మాస్టర్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈసారి వీళ్ళు ఈ బాక్స్ ప్యాకేజింగ్ కూడా మార్చినట్టు కనిపిస్తుంది. చాలా అట్రాక్టివ్ కూడా కనిపించేస్తుంది బాక్స్ ప్యాకేజింగ్ కూడా. సో అక్కడ నుంచి వీళ్ళు అన్ని కేర్ తీసుకున్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో మనం ఎంతసేపు ఏం డీటెయిల్స్ అయితే చదివామో అవే డీటెయిల్స్ అనేవి మనకు ఈ కవర్ పైన కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ మొబైల్ని సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ కింద ఇంకొక కవర్ ఉంది. ఈ కవర్ని కూడా మనం తీసినట్టయితే దీని లోపల మనకు చూడండి 33 వాట్స్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే Type-C కేబుల్ చూడడానికి కనిపించేస్తుంది. సో మరి ఈ కవర్ అయితే ఊడిపోయింది దీనిలో. నెక్స్ట్ కింద వైపు చూసుకున్నట్టయితే దీనికి వీళ్ళు ఒక కేస్ ఏదైతే ఉంటుందో బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే వీళ్ళు మనకు ఈ ట్యాంపర్డ్ గ్లాస్ అంటాం కదా దాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అందులో భాగంగా ఇక్కడ మనకు ఒక సిమ్ ఎజెక్టర్ కూడా చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, వారంటీ కార్డ్స్ అయినా కానివ్వండి, అవన్నీ అయితే ఇక్కడ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ మనం ఈ మొబైల్ విషయానికి వచ్చినట్టయితే మొబైల్ చూడండి బ్యాక్ సైడ్ నుంచి సిల్వర్ కలర్లో చాలా సూపర్ కనిపించేస్తుంది. సో ఇక్కడ ఉన్న స్టిక్కర్ని అయితే మనం రిమూవ్ చేసేస్తే ఇక్కడ కెమెరా డిజైన్ కూడా చాలా సూపర్గా ఉందని చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు డ్యూయల్ టోన్ చూడడానికి కనిపించేస్తుంది. అంటే సిల్వర్ కలరే కాకపోతే పై వైపు ఒక కలర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది, కింద వైపు ఇంకొక కలర్ చూడడానికి కనిపించేస్తుంది. ఇన్ఫినిక్స్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. అది కూడా మనకు డైమండ్ షేప్ స్టైల్లో చాలా అట్రాక్టివ్ అయితే చూడడానికి ఇది కనిపించేస్తుంది. సో ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ కవర్ని కూడా మనం రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకు ముందట డ్యూయల్ పంచ్ హోల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇటువైపు చూసుకున్నట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చినట్టయితే మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. దాంతోపాటే ఇక్కడ మనకు సిమ్ ట్రే చూడడానికి కనిపించేస్తుంది. కింద వైపు చూసుకున్నట్టయితే 3.5 mm జాక్తో పాటు నాయిస్ క్యాన్సలేషన్, Type-C పోర్ట్, స్పీకర్ గిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. మనకు సైడ్ కూడా మనకి ఇక్కడ సిల్వర్ కలర్ కోటింగ్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఒకసారి నేను దీన్ని బయటికి తీసి చూస్తాను. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చా లేదా అనేది అయితే తెలిసిపోద్ది. సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఇంకా 128GB స్టోరేజ్తో పాటు దీన్ని మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు పవర్ ఆన్ బటనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి దీన్ని అయితే నేను ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఇన్ఫినిక్స్కి సంబంధించిన బ్రాండింగ్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. మొబైల్ కొంచెం బల్కీగా అయితే కనిపించేస్తుంది, కాకపోతే మొబైల్ మాత్రం చాలా అట్రాక్టివ్ ఉంది ఫ్రెండ్స్. జనరల్గా ఇన్ఫినిక్స్లో XOS అయితే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు దీన్ని కనుక కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఇటువంటి స్పెసిఫికేషన్స్తో కూడిన మొబైల్స్ మార్కెట్లోకి దించారంటే చాలా బ్రాండ్స్కి గట్టి పోటీని అయితే ఇస్తాయని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మీరు బెజిల్స్ చూడండి, బెజిల్స్ కూడా చాలా తక్కువ బెజిల్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇక్కడ నేను ఈ స్టార్ట్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసేసి ఈ సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే కంప్లీట్ చేసేస్తాను. సో దీంతో పాటు ఒక బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్. సో బ్యాక్ కేస్ వేసినా కూడా నాకు పెద్దగా తేడా అయితే ఏమనిపించట్లేదు. సో ఈ బ్యాక్ కేస్ కూడా దీనిలో మొత్తం పూర్తిగా ఇమిడిపోయిందని చెప్పేసుకోవచ్చు. అంటే ఈ మొబైల్ అనేది బ్యాక్ కేస్లో ఇమిడిపోయిందని చెప్పేసుకోవచ్చు. సో ఒకసారి దీని సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు మిగతా డీటెయిల్స్ అనేవి అన్నీ కనిపించేస్తున్నాయి. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అని చెప్పేసి అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 10 తోటి రావడం మరి ఇక్కడ గమనించవచ్చు. సో ఇది Android 10 వర్షన్. సో ఒకసారి నేను డార్క్ థీమ్ని అయితే ఎనేబుల్ చేశాను. డార్క్ థీమ్ ఎనేబుల్ చేసుకుంటే మనకు చూడడానికి అయితే ఇలా కనిపించేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి
చాలా స్మూత్గా అయితే ఇది రన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దాంతోపాటు ప్రాసెసర్ కూడా మంచిది ఇచ్చారు, 8GB ర్యామ్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా చాలా బాగా అయితే ఇది రన్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. టచ్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుంది. దాంతోపాటు ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చూడండి చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని ఇది అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో రెండు కూడా నాకు చాలా సూపర్గా అనిపించేసాయి. నెక్స్ట్ అసలు విషయం మరి కెమెరా క్లారిటీ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇక్కడ కూడా వీళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనేది మనకి ఇప్పుడు తెలిసిపోద్ది. సో ఇందులో మనకు 48 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు చూడండి షార్ట్ వీడియోస్ని క్యాప్చర్ చేయడానికి వీడియో, తర్వాత వచ్చేసి ఏఐ, బ్యూటీ, బోకే, సూపర్ నైట్ మోడ్ అని చెప్పేసి అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే 4Kలో అయితే మనం దీనిలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనము 4K వీడియోస్ని రికార్డ్ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇవి నేను దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ నార్మల్ మోడ్లో, తర్వాత వచ్చేసి మనకు దీనిలో జూమ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో అన్నట్టు ఇది. సో ఇది వచ్చేసి ఇంకొంచెం అంటే 6x జూమ్, 2x జూమ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది వచ్చేసి బోకే ఎఫెక్ట్ యూస్ చేసేసి బ్యాక్ క్యామ్ యూస్ చేసేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ లైటింగ్లో సెల్ఫీ క్యామ్ యూస్ చేసేసి బోకే ఎఫెక్ట్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో బాగానే క్యాప్చర్ చేసిందని చెప్పేసుకోవచ్చు. సో కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేసి చూద్దాం ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే మనకు తెలిసిపోద్ది. సో ఫ్రెండ్స్ బ్రైట్నెస్ లెవెల్స్ మాత్రం ఎక్సలెంట్ కనిపించేస్తున్నాయి. యాక్చువల్లీ పైన లైట్ ఉంది. సో ఈ లైటింగ్లో కూడా మనకు ఈ బ్రైట్నెస్ అనేది బాగా వచ్చిందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. దాంతోపాటే మనకు ఈ ర్యామ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగుంది. మొబైల్ కూడా చాలా స్మూత్గా అయితే రన్ అవుతూ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా కానివ్వండి, ఫేస్ అన్లాక్ అయినా కానివ్వండి చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఒక అప్డేట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని రీస్టార్ట్ నౌ బటన్ ప్రెస్ చేసి రీస్టార్ట్ చేస్తాను. ఇది అప్డేట్ కానివ్వండి. సో ఒక యూజర్ కూడా కోరుకునేది ఇదే, రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి, మంచి స్పెసిఫికేషన్స్ ఉండాలి. దాంతోపాటే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా కానివ్వండి, ఫేస్ అన్లాక్ అయినా కానివ్వండి, కెమెరా పర్ఫార్మెన్స్ అయినా కానివ్వండి బాగుండాలి, మొబైల్ ఫాస్ట్గా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు కాబట్టి సో అటువంటి స్పెసిఫికేషన్స్ అయితే మరి వీళ్ళు దీనిలో ఈసారి వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తారో చూడాలి. ప్రజెంట్ నేను అన్బాక్సింగ్ చేసే టైంకి అయితే ఇంకా మొబైల్ ప్రైస్ అనేది రివీల్ అవ్వలేదు. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.